నేను చాలా అత్యధిక కులం నుంచి ముందుకు వచ్చిన బాధలేందో కష్టాలేందో నాకు తెలుసు, మీ బాధలేందో నాకు తెలుసు, నా బాధలేందో నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ అందరికి సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారని, కత్తెర గుర్తుపై ఓటేస్తారని నేను మీ అందరికీ అందరికి నమస్కరిస్తున్నా. మిత్రులారా, అందరికి జై భీమ్. కత్తెర గుర్తుపై ఓటేయండి, నన్ను ఆశీర్వదించండి, పార్లమెంటుకు పంపండి. మీ అందరికి సేవ చేసుకుంటూ ఉంటానని మనవి చేసుకుంటున్నా. జై భీమ్. నా పేరు కర్ణి రామారావు. నేను తెలంగాణ రాష్ట్ర దక్కల హక్కుల పోరాట సమితి నుండి రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఎస్సీ 57 కులాలకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. అయితే ఇవాళ ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇవాళ అట్టడుగున ఉన్న కులాలు, బడుగు బలహీన వర్గాలలో అట్టడుగున ఉన్న కులం ఏంటంటే వాస్తవంగా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఈ అన్ని కులాల్లో అట్టడున దరిద్ర రేఖ దిగునున్న కులం ఏదంటే డక్కలి. అంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఇన్ని పార్టీలు వచ్చినా గన, ఇన్ని పార్టీలు పాలించినా గనుక ఈ రోజుకి కనీసం ఒక ప్రెసిడెంట్ స్థాయికి ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎక్కడ ఇచ్చిన పాపాన పోలేదు. అంటే ఇది వాస్తవం చెప్పాలంటే రాజకీయాల వాళ్ళ యొక్క ధోరణితోటి ఓటు బ్యాంకింగ్ చూసుకొని ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు అవకాశం. ఇవాళ మాలాంటి నిరుపేదలకు, అంటే వాస్తవంగా ఏంటంటే మాకు డబ్బు లేదు కాబట్టి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి, నిరుపేదలం కాబట్టి మాలాంటి వాళ్ళకి బీజేపీ సీట్ ఇస్తుందా, కాంగ్రెస్ సీట్ ఇస్తుందా, బీఆర్ఎస్ సీట్ ఇస్తుందా, సిపిఐ కానీ సిపిఎం ఇన్ని సంవత్సరాలు పాలించిన పాలనలో మాలాంటి నిరుపేదలకు ఎవరైనా పిలిచి సీట్ ఇచ్చే, ఎమ్మెల్యే సీట్ ఇచ్చే ఉందా? అసలు ఎక్కడైనా ఇన్ని పార్టీలు ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఇంకైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు హక్కు ద్వారా మీరు రాజులైతురా అని చెప్పి ఒక ఓటు హక్కుని కల్పిస్తే దళితుల్లోని కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, బీసీలో మైనార్టీలు కావచ్చు, అట్టడిగిన కులాలకి వాస్తవంగా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క మాకు బిఎల్ఎఫ్ ద్వారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మాకు ఇవాళ బిఎల్ఎఫ్ మమ్మల్ని మా కింది స్థాయి కులాన్ని గుర్తించి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి మేము బిఎల్ఎఫ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మా ఖమ్మం జిల్లా గడ్డకి ఒక డక్కల కులానికి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఇవాళ మేము వారికి చాలా రుణపడమని చెప్పి మేము చాలా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఖమ్మం జిల్లా ప్రజలకు నేను ఒక్కటే విషయం తెలియజేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మాలాంటి నిరుపేదలకు ఒక అవకాశం వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని మీలాంటి యావత్ ఖమ్మం జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి మాలాంటి నిరుపేదలకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి మారి డక్కల అంతోని సురేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మరి ఒక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలకు చేతులెచ్చి జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. అభినందనలు, జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాం. ఈరోజు అట్టడుగు కులమైనటువంటి ఎస్సీలోనే కింది కులమైనటువంటి ఉపకులంలో నుంచి వచ్చినటువంటి లక్కలి కులం సంబంధించి ఎంతో సుదీర్ఘంగా ఆ కులాన్ని అంటిపెట్టుకొని ఆ కుల యొక్క సమస్యలను ఈ సమాజానికి అందించడం కోసం మాకు కూడా ఎలలేని బాధలు ఉన్నాయని, కడగళ్ళు కన్నీళ్లు ఉన్నాయని మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇంతవరకు కనుచూపు మేర కూడా కనపడలేదని ఆ కులాన్ని చైతన్యం చేయడం కోసం, ఆ కులాన్ని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయడం కోసం ఈ ఖమ్మం ప్రాంతంలో ఆంతోని సురేష్ ముందుకొచ్చి నా జాతి కోసం, నా బహుజన జాతి రాజ్యం కోసం పనిచేస్తానని గత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఈ కమ్మలు రెడ్ల మీద, ఈ దొరల మీద నిలబడ్డటువంటి ఆంతోని సురేష్ కి మద్దతు ఇవ్వడం కోసం బహుజన మహాసభ నుంచి రాష్ట్ర కేంద్రం వీడికి వచ్చినటువంటి మాండ్ర మల్లయ్య గారికి, బుడిగె మల్లేష్ గారికి, వీరబోయిన వెంకటయాదవ్ గారికి, కమ్మలపల్లి శ్రీనివాస్ గారికి పేరు పేరున బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి జైభీం తెలియజేస్తున్నాం. ఇవాళ బీజేపీకి, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బహుజన హితమే, బహుజన రాజ్యమే ప్రత్యామ్నాయం అని మేము చెప్పదలుచుకున్నాం. అందుకు మేము అభ్యర్థుల్ని ఈ రాష్ట్రంలో 17 స్థానాల్లో బిఎల్ఎఫ్ 2 ద్వారా మేము పెట్టాము. బహుజన శక్తులు అందరం కలిసి ఆ చైతన్యాన్ని కలిగిస్తున్నాం. మనబట్టి ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఆట్లైన బహుజన రాజ్యం వస్తేనే పేద ప్రజల విముక్తి అవుతుందని అందుకు మీరు పెద్ద మనసు చేసుకొని ఆంతోని సురేష్ గారిని ఇక్కడ దళిత మేధావర్గం అంతా కూడా స్వీకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ఖమ్మంగడ్డ ప్రాంతంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ఈ ప్రాంతాన్ని దోచుకుంటుందని, ఇక్కడ అధికారం వచ్చినటువంటి నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారని వాళ్ళని అధికారం నుంచి తొలగి కాంగ్రెస్ నాయకత్వాన్ని తీసుకురావాలంటే ఆలోచనతో మన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తీసుకొచ్చారు. కానీ అదే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే దుర్మార్గులుగా వ్యవహరించాలనుకున్న బీఆర్ఎస్ నాయకులే ఇలా కాంగ్రెస్ గా కన్వర్ట్ అయ్యారు.
అంటే బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ గా మారింది. మరి ఎక్కడ మార్పు వచ్చినట్టు? ఆ దొంగలే మళ్ళీ ఇందులో కండవలేసుకొని కప్పుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల మేధావర్గాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకా 100 సంవత్సరాల కన్నా మీకు జ్ఞానం రాకపోతే ఎలా? మీరు జ్ఞానవంతులు కాకపోతే ఎలా? మీరు జ్ఞానవంతులై ఈ కులాల నుంచి రాజకీయ ఆధిపత్యాన్ని మీరు స్వీకరించండి. మీ అందరికీ మద్దతుగా మేము ఉన్నాము. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు నాయకులుగా ఆ రాజకీయ పార్టీలు వేడాలని కోరుకుంటూ మా ఆంతోని సురేష్ గారికి మీరందరూ కూడా మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీ మీద గెలవాలని ఇప్పటికే ఆంతోని సురేష్ అన్ని గ్రామాలు స్వీకరిస్తున్నాయి. ఈ రెడ్లకు కమ్మలకు మీ ఓట్లలో మా బీసీల ఓట్లు, మా ఎస్సీల ఓట్లు, మా ఓట్లు మేము వేసుకుంటామని మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ఆ విధంగా కూడా ఇక్కడ మేధావర్గం కూడా ఆ విధంగా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ రోజు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా బిఎల్ఎఫ్ బలపరిచినటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఆంతోని సురేష్ దక్కలి గారికి తెలంగాణ బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ ఎన్నికల్లో బహుజనవాదాన్ని గెలిపించాల్సిందిగా ప్రజానికందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఒక బహుజనవాదమే ఇవాళ హిందూ మతోన్మాదానికి ఒక ప్రత్యామ్నాయవాదంగా బహుజనవాదాన్ని గెలిపించాల్సిందిగా ఖమ్మం నియోజకవర్గ పార్లమెంటు ప్రజలకందరికీ బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ బహుజన మహాసభ తరఫున మీ అందరికీ ఉద్యమ అభినందనలు చెప్తూ, మరి రేపు 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, అగ్రకుల మనువాదపు ఆలోచన కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇంకా కొన్ని పార్టీలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బహుజన కమ్యూనిస్టు పార్టీ తరఫున కామ్రేడ్ ఆంతోని సురేష్ కామ్రేడ్ రేపు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నాడు. మరి మిత్రులారా, ఆ కామ్రేడ్కు బహుజన మహాసభ తరఫున మేమందరం ఇవాళ కుల సంఘాలు కావచ్చు, బహుజన మహాసభ, ఇవాళ బిఎల్ఎఫ్ సంస్థలు మొత్తం కూడా ఆ కామ్రేడ్కు మద్దతుగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ కామ్రేడ్కు ఓట్లేయమని కూడా ప్రజలకు కూడా మేము అన్ని సబ్బన్న జాతి కుల ప్రజల కులము వర్గము వర్ణాలు అనే తేడా లేకుండా ఆ కామ్రేడ్ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.